నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పెయిన్ న్యూస్. రాజమహేంద్రవరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గంటపాటు కురిసిన వానతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో సాధారణ జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. రాజమహేంద్రవరంలో సోమవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని తడిసి ముద్దు చేసింది. ప్రధాన కూడళ్లు, రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ పారిశుద్ధ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.40 కోట్ల వ్యయంతో మంజూరైన 44 విద్యుత్ ఈ ఆటోలను మంత్రి కందుల దుర్గేష్ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు 44 విద్యుత్ ఈ ఆటోలను మంజూరు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి విజయదశమి నాటికి సుమారు 35 కోట్ల విలువైన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన 23 కేజీలు పైగా బంగారాన్ని రాష్ట్ర పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వర్ణ వస్త్ర నిధి కమిటీకి అందజేశారు. త్వరలోనే 100 కేజీల బంగారంతో సుమారు 150 కోట్ల విలువైన సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని తిరుపతి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంగాలమ్మ పరమేశ్వరిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వైఎస్ షర్మిలారెడ్డితోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గుర్వంబాబు జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ 5వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యేతో పాటు పరిశీలకులు కోరాడ రాజాబాబు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో జాతీయ రహదారిపై పైపులు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కలకత్తా నుండి భీమవరం వైపు వెళ్తున్న లారీ డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో అదుపు తప్పిన లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు డ్రైవర్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆ టైంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, చైర్మన్తో పాటు ధర్మకర్త మండల సభ్యులకు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లలో విద్యా వ్యవస్థ దెబ్బతిందని, నీట్ సహా పలు ప్రవేశ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన పేపర్ లీక్లు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టాయని ఆరోపించారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు అర్హుల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం ఎల్విన్పేట్లో నిర్వహించిన క్రీడా మహోత్సవాన్ని ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులతో టాస్ వేయించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని సూచించారు. క్రీడల ద్వారా మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, వారి కోసం మినీ స్టేడియం నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలంలో మంగళవారం నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరికొండ సందిగూడ ప్రధాన రహదారిపై కొండ చర్యలు విరిగి భారీ బండరాలు పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నీలకంఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో రహదారిపై పడిన బండరాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.